తహసీల్దార్ గారికి, హౌసింగ్ వారికి మరియు ప్రింటర్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు మన జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారి నివాళులు అర్పిస్తున్న వారి స్ఫూర్తిదాయక ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ వృత్తి పట్టణాన్ని మనమందరం పరిశుభ్రముటకు అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, మరి మన పట్టణాన్ని సుందరమైన పట్టణంగా ఆరోగ్యవంతమైన పట్టణం తీర్చిదిద్దుటకు అందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని పూలమాలతో సత్కరించి మనం నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్గా సార్ ఇప్పుడు హనుమాన్ ట్యాంక్ 70% అది డెమాలిష్ చేశారు సార్. ఇంతవరకు అది పక్కన పెట్టేశారు. అది దాని పరిస్థితి ఏమి? ఎందుకంటే ఇప్పుడు క్లియరెన్స్ చేయించారు సార్, మొత్తం చుట్టుపక్కల కూడా ఇంకా 2 ట్రిప్పులకి మన పైప్ లైన్ అనేసి పెయింటింగ్ పెట్టారు. అది ఇప్పుడు క్లియర్ చేస్తే మనం వాడుకోవచ్చు సార్. అది పూజలు కదా సార్, ఇంకా ఉంది లేదు వెనక పెట్టింది మనకి ఎస్టిమేట్ పెట్టి కూడా పైన ఫ్లోర్ లేయర్ మాత్రమే పెట్టారు, చట్నీ 3 ఏరియా మాత్రమే పెట్టారు. కింద రూము బాటమ్ రూమ్ పిల్లర్స్ స్ట్రక్చర్ బాగానే ఉంది. దాన్ని డెమాలిష్ అంటే చుట్టుపక్కల ఇబ్బంది అవుతుంది అనేసి ఎస్టిమేట్ అంతవరకు పెట్టారు సార్. దానికి ఏం లేదు సార్, మీరు పిల్లర్స్ డెమాలిష్ చేయండి. ఆ పైన సర్కిల్ ఉంది కదా మీకు స్ట్రక్చర్ కాదు సార్, బేసు పైన దయచేసి వస్తే వాటిలో మాకేమో మీకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మాకు వాల్యూ ఇవ్వడం లేదు సార్. ఓపెన్ చెప్తాను, మీరేమని అనుకోండి. ఒక కౌన్సిలర్ మాది ఏం పోతుంది సార్, పబ్లిక్ లోనే కదా సార్. కనీసం పబ్లిక్ లో సర్వీస్ చేసేటప్పుడు కనీసము ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒకరు ఉంటుంది. ఇప్పుడు మేమేదో చెప్పి ఆ రోజు రిపోర్ట్ పడి చేయించినాం అది అప్పుడు ఏమే, కనీసం వార్డు కౌన్సిలర్ కానీ మెసేజ్ ఇంకొకటి ఇంటిమేషన్ మీ ఎంత మీరే చేసుకోకపోతే ఇంకా మాకేందుకు మీటింగ్ సార్, ఇంకా అదిగా మీరే చేసుకోండి అంతే కదా సార్. మీకు ఎన్నిసార్లు చెప్పినాం సార్, ఏం సార్ మేమేమన్నా పాల్గొన్నాం. కరెక్ట్ 5 నిమిషాలు ఉంటే ఫోన్ చేస్తారు అప్పుడు రాండి సార్, డీసార్ పిలిచాడు రాండి అంటే ఇంకా పనులు ఉండవు సార్, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటుందా? ఇప్పుడు డెమాలిష్ గురించి నాకు అసలు ఇంటిమేషనే లేదు సార్, ఇంటిమేషనే లేదు. చెప్పినాం సార్, కనీసం వార్డులో వచ్చినప్పుడు చెప్పాలి కదా సార్. ఇప్పుడు క్లీనింగ్ మాది కొంచెం ఉంటారు అంటే ఆగస్టు పోయినప్పుడు ఫోన్ చేస్తాను మేడం. మీరు మెసేజ్ చేయాలి సార్, మేజర్ వర్క్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేడం. మేము ఉంటే కూడా వెయిట్ చేస్తాం సార్. ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ చేయదండి, అర్ధగంట 10 నిమిషాల మీద ఫోన్ గా చేయదండి. మాకు ఇంకా చేసేసుకోండి, ఎందుకంటే మీరు బాధపడతారని మేము చెప్పడం లేదు. మీకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ సార్కి రిక్వెస్ట్ తోటి కౌన్సిలర్ అంతా రిక్వెస్ట్ చేసాము. మీరు ఏమైనా పోతే విజిట్కి వస్తే మాకు మాట చెప్పండి సార్ అని. మీరు ఈ మధ్యకాలం నుంచి విజిట్ చేసేటప్పుడు అసలు చెప్పడమే లేదు. అది ఏమో ఏం లేదు, ఏముందో దాంట్లో ఏముందో ఏమేదో ప్రజల కోసం పోవాలని మేము తాపత్రయం పడతాం. కానీ మేడం మా పరిస్థితి ఏమంటే చిన్న చిన్న ఇదే మెయింటెనెన్స్ కాదు, అది రెగ్యులర్ తిరుగుతుంది. ఏదో వర్క్ ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరుగుతుంటే అక్కడ వాటర్ కానీ కాలువలు కానీ రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ అటువంటి కంపల్సరీ తెలుపుతాం మేడం. ఇప్పుడు రొటీన్ గా జరిగే పొద్దులు వేస్తే 5:30 డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా చెప్తాం సార్. ఇది మేజర్ ఇష్యూ సార్, డెవలప్మెంట్ మామూలు రొటీన్ కాలువలు అడగలేదు, మాకు వచ్చి వాటర్ అడగండి అని. ఇది మేజర్ ఇష్యూ. మిడిల్ డ్రాప్ లో బ్రేక్ అయింది, బ్రేక్ చేసిన దాన్ని పెండింగ్ పెట్టేశారు. ఆ తర్వాత అంశం తెచ్చినా నేను మీ దృష్టికి తెచ్చినా నేను మిగిలిన మాకు ఎమర్జెన్సీ చేసి నాకు వాట్సాప్ పెట్టాను కదా. ఆ ప్రాబ్లం ఏమంటే సార్,
అన్నాళ్ళు సర్వీస్ చేసాం ప్రజల్లో. మేము సర్వీస్ చేసేకే వస్తానేది మాదేముంది, ప్రజల్లో కొంచెం సర్వీస్ చేసామని వచ్చినాం సార్. ఈసారి కైండ్లీ రిక్వెస్ట్, ఇది అందరు అడిగినా ఇప్పటి వరకు ఒక్కసారి చెప్పండి, మీదేం పోతుంది, మేము వస్తే వస్తాం. చెప్పేది ఏముంది సార్, ప్రజలు మేము మీ వాళ్ళ ఓటింగ్ అయినాం కదా సార్, ప్రజల్లో గెలిపించారు కాబట్టి వాళ్ళే సమాధానం ఇచ్చుకోవాలా. రేపు పొద్దున ఆ రోజు చేసినాము, నువ్వు రాలేదు, వేరే వాళ్ళు వాళ్ళే చేసిపోయినా మాకు పాయింట్అవుట్ చేస్తారు సార్. వాళ్ళు ఆ గుడ్ విల్ అనేది వారిని ఉన్నట్లే వాళ్ళు ఏదైనా ఏ వార్తాపత్రిక అయినప్పటికీ మీడియా ద్వారా ఏదైనా సమస్యలు కానీ సమాచారాన్ని కానీ అందిస్తే మన మున్సిపాలిటీ పరంగా వెంటనే స్పందించండి దయచేసి. ఏదైనా మన మున్సిపాలిటీ ఏ సెక్షన్ గురించి అయినా వాళ్ళు న్యూస్ వేసినప్పుడు అది నిజమా కాదా, ఆ సమస్య ఉంటేనే వెళ్ళడము, దాని పరిష్కారం చూపడము. ఎందుకంటే అన్ని ప్రతిరోజు మనం వెళ్ళాలంటే కాలేదు కాబట్టి ఏ వార్డ్ అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వీళ్ళ రెవెన్యూ సెక్షన్ సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన పరిధిలో ఉంటే మన అధికారులు కనీసం వెళ్ళి దానికి సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి, సరే మన గురించి ఎవరైనా అధికారుల గురించి ఏదైనా రాస్తే దానికి స్పందించండి. మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఎందుకంటే సమస్యలు మన వరకు తీసుకొచ్చాడు, పరిష్కారం మనమే చూపించాలి. ఏదో మన సమస్య సార్. ఇంకొకటి అనేసి అన్న మన అనంతపూర్ రోడ్లో అక్కడ 2010 సంవత్సరంలో 18 సెంట్లు స్థలం కొన్నారు సార్. ఇప్పుడు అక్కడ మా స్థలంలో ల్యాండ్ స్టార్టింగ్ వచ్చింది కదా సార్. మళ్ళా సర్వే మీకు అంతా తెలుసు, పైప్ లైన్ కాబట్టి ప్రతిసారి కోర్స్ రావడం వల్ల మరి ఏ పరిష్కారం. ఇప్పుడు కోర్స్ రావడం వల్ల పైప్ లైన్ ప్రెజర్ కి పగిలిపోయి వాటర్ అంతా మొత్తం ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. సపోజ్ మీరే ఓనర్ అయితే దాని సమస్య ఎట్లుంది చెప్పండి. అది మాత్రం నాచురల్ ప్లాంట్ అయితే నిజం మేడం. అతని సైడ్ అయితే పెద్ద కుండలా ఉంది, వాటర్ ఉండే స్టాగ్నేషన్ 55 years దాకా. దానికి పరిష్కారం వచ్చేసి సార్ ఎంపీ ల్యాక్స్ కింద 30-36 lakhs 10-20 lakhs పెట్టారు సార్. టోటల్ 8 lakhs అవుతుంది మేడం ఎస్టిమేషన్. అది సుబ్బన్న పెట్రోల్ బంక్ అట్లీస్ట్ ఆ పెట్రోల్ బంక్ వరకు చేసుకుంటే 20 lakhs పెట్టాం మేడం. ఎంపీ గారు కూడా ప్రపోజల్ వెళ్ళిపోయింది మేడం ఎమ్మెల్యే సార్. రేపు ఎంపీ ల్యాక్స్ మీటింగ్ ఉంది సార్ ఎక్కడ ఆఫీస్లో మార్నింగ్. అక్కడ శాంక్షన్ ఇవ్వచ్చాడు మేడం. మేడం అది మేజర్ అయితే మేడం మన మున్సిపాలిటీకి ఎట్లయితే వారానికి ఒకసారి అసలు ఆ చెట్లు అదే చెప్పాను, ఎస్టిమేట్ 8 lakhs అవుతుందన్న మా 10 మాట్లాడాలి. మ్యాక్సిమం ఒక 2 months బాగా ఇబ్బంది పడుతుంది సార్. దానికి డ్రైనేజ్ ఏర్పాటు చేసి దానికి డ్రైనేజ్ సార్ ఎంత కాలం పెద్దగా ఉంది, ఆ కాలువ కలిపి ప్లాన్ చేసుకొని మొత్తం కాలువ ఎంత పడుతుంది చూడండి. ప్రపోజల్లో యాడ్ చేసుకుంటాం సరే ఆర్ఎస్ మన పాఠాలు దగ్గర ఒకటి గాంధీ బొమ్మ మేడం. అది కదా మేడం, అంటే మేడం ఈ 40,000 లో జిఎస్టీనే పోతుంది మేడం మనకి. ఇందాక బ్లీచింగ్ పౌడర్ కూడా 90,000 అడిగింది మేడం, మనం తెప్పించే 70,000కి మేడం. 20,000 ప్రొవిజన్స్ పోతుంది మేడం. 3 లొకేషన్లు మేడం పన్ను మొత్తం. అది సర్కిల్ దగ్గర ఆర్ఎస్ పాత ఆఫీస్ దగ్గర ఒకటి. ఒక్కదానికి 10,000 అన్నట్టు 30,000 పెడతాం సార్. 10,000 జిఎస్టీ అనేది సరే మేడం. అది